వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా మమ్మీ బిర్యానీ చేస్తుంది, మా నాన్నమ్మేమో చికెన్ కర్రీ వండుతుంది. మీరు కూడా చూసి నేర్చుకోండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ అయితే బిర్యానీ చేస్తున్నాను బయట పొయ్యి మీద. కట్టెల పొయ్యి మీద బిర్యానీ చాలా బాగుంటుంది కదండి. నేను చాలా సింపుల్గా టేస్టీగా బిర్యానీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఏ అకేషన్స్ ఉన్నా మా ఇంట్లో నేను బిర్యానీ చేస్తే ఎవరైనా చాలా బాగుందంటారు. చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే ఉంటుంది బిర్యానీ. చూడండి, రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంటుంది మీకు అర్థమయ్యేటట్టు. ఫస్ట్ అయితే బిర్యానీ కోసం ఒక గిన్నె పెట్టేసి కొంచెం నూనె, కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మనం బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసేసాను. తర్వాత కొంచెం జీడిపప్పులు కూడా యాడ్ చేశాను. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయ యాడ్ చేశాను. అవి కొంచెం మగ్గుతుంది అన్నప్పుడు టమాటా ముక్కలు అయితే యాడ్ చేశాను. టమాటా ముక్కలు కూడా బాగా మగ్గాలండి. టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా కలపాలండి, అడుగంటిద్ది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేయగానే బాగా తిప్పుతూ ఉండాలి. కొంచెం బాగా ముక్కలైతే ఇలా మగ్గాలి. ఇలా మగ్గేదాకా అయితే జాగ్రత్తగా సిమ్లో పెట్టి మనం మగ్గించుకోవాలి. ఆన్లో పెడితే మాడిపోయిద్దండి అడుగున. ఇలా మగ్గిన తర్వాత కొంచెం పుదీనాకు, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఈ పుదీనాకు కూడా బాగా మగ్గాలండి, లేకపోతే పుదీనాకు పచ్చి వాసన అయితే వచ్చిద్ది. అడుగు పట్టకుండా చూసుకోవాలి. అడుగు పడితే మళ్ళీ స్మెల్ మారిపోయిద్ది. చూడండి, అలా అడుగంటకుండా బాగా తిప్పుతూ ఉండాలి. తర్వాత కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలండి. చాలామందికి బిర్యానీలో పెరుగు యాడ్ చేసుకోవాలని తెలియదు. పెరుగు యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, బిర్యానీ అయితే స్మూత్గా వచ్చిద్ది. అలా పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత అది కొంచెం మగ్గిన తర్వాత 1కి 1.5 గ్లాస్ అయితే సరిపోయిద్దండి వాటరు. నార్మల్ రైస్, బాస్మతి రైస్ కాదు. 1కి 1.5 కొలత ప్రకారం వేసుకుంటే బిర్యానీ చాలా పొడి పొడిలాడుతూ వచ్చిద్ది. అటు బాగా గింజలుగా ఉండదు, ఇటు మెత్తగా అవ్వదు. కరెక్ట్ క్వాంటిటీ, కరెక్ట్ కొలత అంటే 1కి 1.5 సరిపోయిద్దండి. 1 గంట ముందైతే నానబెట్టుకున్నాను రైస్. అలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత నీళ్ళు మరగాలి. బాగా మరిగిన తర్వాత రైస్ అయితే యాడ్ చేసుకోవాలి, నానబెట్టుకున్న రైసు. ఆ రైస్లో వాటర్ అయితే ఉండకూడదండి. మనం ఆల్రెడీ కొలత సరిపోను వాటర్ తీసుకున్నాం కదా, అందుకని కరెక్ట్ మొత్తం నీళ్ళన్నీ వంపేసుకొని మనం బియ్యం అయితే యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఉడికించాలండి. అలా ఉడికిన తర్వాత ఇంకొంచెం నీళ్ళన్నీ ఎగురుతున్నాయి అన్నప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల బిర్యానీ పొడి పొడిగా అయితే వచ్చిద్ది, ఇలా దగ్గరికి ముద్దగా అవదండి. ఇలా నెయ్యి అన్నం దగ్గర పడుతుంది అన్నప్పుడు 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్లో యాడ్ చేసుకున్నా కూడా ఇప్పుడు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది, స్మెల్ కూడా బాగా వచ్చిద్ది. తర్వాత ఇలా పొడి మసాలా యాడ్ చేసుకోవాలండి. పొడి మసాలా అనేది ఆప్షనల్. ఆ స్మెల్ మనకి వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, కానీ బాగుంటుంది ఫ్లేవరు. పొడి మసాలా యాడ్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేయాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం మగ్గాలండి. కొంచెం తడిగా ఉంది, మూత పెట్టి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా పొడి పొడిలాడుతూ వచ్చేసింది బిర్యానీ అయితే మా పిల్లలకి ఇలా ప్లెయిన్ బిర్యానీ కాకుండా కలర్స్ కావాలంట. నేను 3 కలర్స్ యాడ్ చేస్తానండి. ఎప్పుడన్నా ఇంట్లో ఫంక్షన్స్ జరిగినాయి అనుకున్నప్పుడు కొంచెం కలర్ఫుల్గా కనపడిద్ది కదా అని ఇలా యాడ్ చేస్తాను. ఈరోజు అది కావాలని అడిగారు, అందుకని ఈ 3 కలర్స్ మా ఊళ్ళో దొరకకపోయినా వాళ్ళ తాతయ్య వాళ్ళు అడిగారు కదా అని వేరే షాప్కి వెళ్ళి మరీ తీసుకొచ్చారు. అవైతే యాడ్ చేశాను. ఇవి ఎలా వచ్చిందో చూడండి. ఇలా యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ పక్కన ఉంచుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే కలర్స్ వేటికై విడివిడిగానే ఉంటాయి. చాలా బాగుంది బిర్యానీ. ఇప్పుడు నేను చేసిన బిర్యానీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మా అమ్మమ్మ చికెన్ కర్రీ అయితే చేసిద్ది. అమ్మమ్మ చికెన్ కర్రీ చాలా బాగా చేసిద్దండి. చూడండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. చికెన్ అయితే ఫస్ట్ ఇలా నీట్గా వాష్ చేసుకున్నానండి. 1కి 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ప్రాసెస్ అయితే స్టార్ట్ అయ్యింది. చూడండి, చాలా టేస్టీ కర్రీ. కూరలో కావాలా పుదీనాకు? నేను బిర్యానీలో వేసేసాను మొత్తం. కొత్తిమీర ఉందిలే, కొత్తిమీర వేసా. అదిగో మన బిర్యానీ.
వర్షి ఆ కోడి రాదు, నువ్వు గెడేసేసి లోపలికి వెళ్తే కోడి మొత్తం పాడు చేసి గెడాయి వర్షి. అయ్యా కోతి బలే వెళ్తుంది చూడపోయి వెళ్తుంది. ఏమేమి వేసావమ్మమ్మ దానిలో మసాలాలు? అల్లం, వెల్లుల్లిపాయ, జీడిపప్పు, కొబ్బరి. చాలు కవర్లో ఉన్నాయి చూడు చిన్నమ్మ, బ్లూ కలర్ కవర్లో ఉన్నాయి చూడు. ఇక్కడ ఇక్కడ పెట్టారు ఇందాక, ఎవరు తీశారు కవరు? అంతే అంతే, అల్లరి చెయ్యాలి. వాయిస్ ఓవర్ ఇచ్చావా? ఇవన్నీ పిచ్చి పిచ్చిగా చేస్తాను. ఇవి మంచిగా చూసి మరి అక్కడ గ్యాప్లు ఎందుకుంటాయి? అది ఇక్కడ 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 సన్న మాటలో ఉడికించుకోవాలి. నేను రాసిస్తాను. కలుపు పొడి మసాలా ఇట్లా కలుపు కలుపుతా ఉండు. పొడి మసాలా లేదు అంతా వేసావేమో. ఇంకా లాభం తెలుసు. ఎవరన్నా దాని కూర్చా లోపల ఖరాబ్ చేస్తుంది. వడిగా పెట్టి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా కొత్తిమీర జల్లుకొని ఒకసారి కలిపేసుకొని దించేసుకోవడమే. ఇంకా కూర చూడండి, చూడటానికి కూడా చాలా బాగుంది. పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
ఇంకా మీరేం వండుకున్నారండి పండక్కి? మేమైతే ఇలా చికెన్ బిర్యానీ వండుకున్నాము. ఇప్పుడు టేస్టింగ్ వీడియో వచ్చింది, కంటిన్యూగా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. రెడీ అయింది. నేర్చుకుంటావా? శ్రీ హనుమాన్ నేర్చుకో, పాడడం నేర్చుకుంటా. జై హనుమాన్ న్యూస్ చెప్పమ్మా. నేను చేసిందేమో బిర్యానీ, నువ్వు చేసిందేమో కూర. ఎలా ఉందో చెప్పు బిర్యానీ. బిర్యానీ బాగుందా, కూర బాగుందా? రెండు బాగున్నాయి. రెండు బాగున్నాయా? రెండు బాగున్నాయి. రండి 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 చూడండి. వర్షి టేస్ట్ చూసి చెప్పండి రా. రండి ఎట్లా ఉంది? ఇక్కడికి వచ్చి నువ్వు కూడా బిర్యానీ నువ్వు కూడా నాని బిర్యానీ. అబ్బా నువ్వు కూడా చూడు చెప్పు. నీకుదా? మీ కలర్స్ ఇష్టం అని చేసా. అసలు అయితే కలర్స్ వాడకూడదు, కానీ కలర్స్ తో కావాలంటున్నారుగా. ఎలా ఉంది? ఎలా ఉంది? సూపర్. నువ్వు కూడా నువ్వు కూడా ఇక్కడ పెడతావా? నా చేతి ఎలాగుంది? నిజంగానే సూపర్ ఉందమ్మా, బాగుంది. అని నువ్వు కూడా పొడి పొడిలాడతా. బాగుంది కదా, కలర్స్ కూడా బాగా వచ్చినాయి. మన వాళ్ళకి కలర్స్ కావాలి, కలర్స్ అయితేనే తింటా ఉన్నారు, అందుకే ఇవాళ కలర్స్ వేయాల్సి వచ్చింది.